అమ్మా మా బీట్కి వచ్చినావా? ఇవాళ తప్పిపోయి వచ్చినావా? ఎందుకంటే మా హెల్త్ బీట్ ఉండే, షీ యూస్ టు వర్క్ విత్ అస్. సారీ, ఆలస్యమైంది, క్షమించాలి. అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం. అయితే కేంద్ర మంత్రి గారు ఇచ్చే సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వం వ్రాతపూర్వకంగా కేంద్రానికి ఏదైతే చెప్పిందో రాష్ట్రం యొక్క మాటనే కేంద్రం పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం చెప్తుంది. అంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ పైన గౌరవనీయులు మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే, ఆ సమాధానం చదివితే మీరు కూడా చూస్తారు, నేను ఐ కెన్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ. The state government has also informed that rules Telangana state right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement rules 2014 and the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము, ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటి ఏముంది, ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనం 2014 భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం. ఎలా బెటర్ అది? 2013 భూసేకరణ చట్టంలో ఏమంటారంటే, 121 గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది. 125 గజాల స్థలము ఐఏవై ఇల్లు.
కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో 250 గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు. అంటే ఇంటి స్థలం డబుల్ అయింది. అయ్యేవై ఇల్లు అంటే ఆ రోజు 1,20,000 రూపాయలు మాత్రమే. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 5,04,000 రూపాయలు మినిమం, కొన్ని చోట్ల 5,70,000 6 లక్షలు కూడా అయింది. అంటే 1,30,000కు బదులు అయ్యేవై ఇల్లు 5,04,000 ఇచ్చాం. 125 గజాలకు బదులు 250 గజాల స్థలం ఇచ్చాం. అదేవిధంగా వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం. అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు, ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము 2013 చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం 2014 భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం. అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పింది మంచిగున్నది కానీ అమలు చేసేది బాగలేదు. ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి,